శ్రీరామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సంపద రజిత. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడైతే రీసెంట్గా ఒక పెద్ద ఛానల్ కిరణ్మయి నందిగామ అమ్మ మీలాంటి పెద్ద ఛానల్ వాళ్ళు నా చిన్న ఛానల్ అంటే జస్ట్ 1 ఇయర్ కూడా కాలేదు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అలాగే మీ వీడియోస్ నేను చూసాను, చాలా బాగున్నాయి. అన్ని డివోషనల్గా ఆ అమ్మవారి సేవలోనే ఉన్నాయి మీ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, ట్రావెల్స్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అనిత కలెక్షన్స్ అక్క, మీకు కూడా చాలా థ్యాంక్స్. మీలాంటి పెద్ద ఛానల్స్ వాళ్ళు నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా హ్యాపీ అయితే ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ వన్ థింగ్ అండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అంటే ప్రొఫైల్తో సహా వాళ్ళ నేమ్తో సహా నాకు కనిపిస్తుంది. అంటే యూట్యూబర్స్ ఎవరికైనా అలాగే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మొత్తం ప్రొఫైల్ కనిపిస్తుందండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అంటే ఎందుకు బ్యాక్ తీసుకోవడము? ఫస్టే మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఓకే నచ్చితే దెన్ నేను కంటిన్యూ చేస్తా, చూస్తా ఛానల్ ఓకే అని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే జస్ట్ లీవ్ ఇట్ అంతే. దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అవ్వడం ఎందుకండి? సో ఇలా మాత్రం చేయకండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే దెన్ లీవ్ ఇట్ అంతే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. యాక్చువల్లీ సెప్టెంబర్ 21 ఎంగిలిపూల బతుకమ్మ రోజు తీసిన వీడియో అండి. బట్ ఇప్పుడు నేను దీనికి వాయిస్ ఇస్తున్నా. ఫుల్ వర్షం అండి, వాటర్ సౌండ్ కూడా మీకు వినిపిస్తూనే ఉంటుంది. వాయిస్ ఇవ్వాలన్నా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి వీడియోకి వాయిస్ ఇవ్వాలన్నా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే 2:33 ఆ మధ్యలో నేను బతుకమ్మ విరవడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత లేట్గా బతుకమ్మ అనేది రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎర్లీ మార్నింగే అంత పని అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత బతుకమ్మని అయితే పేరుస్తానండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 వీక్కే మళ్ళీ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది మాకు. సో ఆ డివోషనల్ వైబ్స్ అనేవి మాకు అయితే చాలా హ్యాపీనెస్ అనిపించింది. బట్ ఇప్పుడు ఇంత లేట్గా కారణం ఏంటంటే, ఇంట్లో కొంచెం కరెక్ట్గా లేదు. అంటే మా అత్తమ్మ హెల్త్ బాగాలేదు, కంప్లీట్గా చిన్నపిల్లలాగా అయిపోయింది. ఇంకా మా పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే ఇంకా ఆమెకి స్నానం పోసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి చిన్నపిల్లల్లాగా అన్నీ ప్యాంపరింగ్ అట్లా చేసి ఆమెకు అంతా చూసుకున్న తర్వాత నేను స్నానం అంతా చేసి మళ్ళీ పూజ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసిన అండి. ఇంకా అన్నం కూడా తినలేదు. సో ముఖం అంతా పీక్కపోయింది. అసలు ఈసారి పండగ అయితే పండగలాగా లేదండి. నాకైతే ఇంట్లో కరెక్ట్గా లేకపోతే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. సో ఆ ఫెస్టివల్ వైబ్స్ అయితే అస్సలు లేవు. వన్ థింగ్ అండి, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎవరి ఇళ్ళలోనైనా పెద్దవాళ్ళు ఉంటారు. సో ఏంటంటే వాళ్ళు బాగున్నప్పుడే మనం మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి ఏది ఇష్టమో అది పెట్టాలి, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి చేసి పెట్టాలి, అవసరమైతే తినిపించాలి కూడా. వాళ్ళు బాగున్నప్పుడు చేయలేనివి వాళ్ళు లేకపోయేసరికి ఇంకెన్ని పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చి పెట్టినా కానీ వృధా ప్రయాస. అవన్నీ వేస్ట్ అండి, ఎంత చేసినా వేస్ట్. సో అలా కాకుండా వాళ్ళకు ఉన్నప్పుడే నీకు ఏది ఇష్టం, నీకు ఏది తినాలనిపిస్తుంది అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి. ఇదైతే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక మనిషి ఉన్నప్పుడు తన విలువ డెఫినెట్గా తెలియదు, బట్ ఆ మనిషి లేనప్పుడు మాత్రమే వాళ్ళ లోటు అనేది డెఫినెట్గా అర్థమవుతుందండి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరి లైఫ్లోనైనా వాళ్ళ పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ విషయంలో తెలిసి ఇలాంటి తప్పులు అయితే చేయకండి. ఉన్నప్పుడే బాగా చూసుకోగలిగితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మన మనసుకే తెలుస్తుంది. సో ఇదండి. చిన్నప్పుడు నేను నా పాప ఉన్నప్పుడైతే బతుకమ్మ అసలు మాకు గునుక పువ్వు అనేది ముందటనే ఉంటుండే, మా చేనులోనే ఉంటుండే. సో అక్కడ నుండి అయితే తెచ్చుకొని మంచిగా కట్టలు కట్టుకునేదాన్ని అండి. 25 ఈవెన్ ఇప్పటికి గుర్తుంది నాకు. 25 ఎవ్రీ ఇయర్ 25 చిన్న కట్టలు అనేది కట్టుకొని వాటిని మంచిగా కట్ చేసుకొని మంచిగా ఇట్లా దారం కట్టి కలర్స్ అద్దుకుంటా మంచిగా పేర్చుకునేదాన్ని. అంత చిన్నప్పుడే
అదొక కళలాగా సంతోషంగా అనిపించేది. కలర్స్ అన్న కదా, కలర్స్ అప్పుడు పసుపు, కుంకుమ, ఇంకా ఈ వైట్ కలర్ గునుక పువ్వు ఉంటుంది కదా, ఇంకా తంగడు పువ్వు ఎల్లో కలర్ ఉంటుంది. సో అవన్నీ కలర్స్ యాడ్ చేసుకొని మంచిగా పేర్చుకునేదాన్ని. ఈవెన్ అక్కడనైతే ఇంకా మాకు పొలాలు ఉంటాయి కదా, అంటే ముందు చేనులు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే ఒక టాంకీ లాగా ఉండి అక్కడ కరెంటు పంపు వస్తుండే. ఆ పంపు నుండి కింద కాలువ చేనులోకి వెళ్తుండే, అంటే పొలంలోకి వెళ్తుండే. కాలువలు ఉంటాయి కదా, అట్లా వెళ్తుండే. అక్కడికి వెళ్ళి ఆ కాలువలో ఈ బతుకమ్మని అయితే ఇట్లా దారం కట్టేదాన్ని. ఆ దారంతోనే జస్ట్ ఇట్లా తీస్తే మంచిగా మంచిగా ముద్ద బంతి పువ్వులాగా వస్తుండే. సో నేను అక్కడ కాలువలో వేసేదాన్ని గౌరమ్మని తీసుకొని. ఇంకా పెసరపప్పు, వేయించిన పెసరపప్పు, అందులో చక్కెర కలుపుకొని అదైతే ప్రసాదంగా తీసుకెళ్ళే వాళ్ళం. లేదంటే కంకులు ఉంటాయి కదా, కంకులు కాల్చుకొని అవైతే ఒలుచుకొని మరీ బాక్స్లో పోసుకొని వెళ్ళేవాళ్ళము. సో అప్పటి రోజులే వేరు. ఇప్పటి పిల్లలకి అవన్నీ నిజంగా కరువయ్యాయనే చెప్పాలి. మా అప్పుడైతే అన్నీ సీజనల్ ఫ్రూట్స్, 90s కిడ్స్కి ఎవరికైనా కానీ సీజనల్ ఫ్రూట్స్, మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్, ఆ ఆటలు పాటలు, ఆ కల్మషం లేని మనస్తత్వాలు అప్పట్లో ఉన్నది ఇప్పుడైతే లేదండి, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడైతే సోషల్ మీడియా, ఫోన్లు, ఇంకా పిల్లలకి మొత్తము చదువుల భారం ఇదంతా అయితే హెవీ అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైనా రెస్ట్ ఉంది అని అంటే ఇది హాలిడేస్ టైంలోనే. అది కూడా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, లేదంటే సిటీలో ఇంకా ఉండే వాళ్ళకి అయితే ఆడుకోవడానికి కూడా కష్టమే. ఎందుకంటే ఎప్పుడూ లాక్ చేసినట్టు రూమ్లోనే ఉండాలి, లేదంటే మొబైల్, లేదంటే యాక్టివిటీస్ ఇంట్లో ఏదైనా చేసుకోవాలి. పక్క వాళ్ళతో ఆడుకోవడానికి కూడా కరెక్ట్ కన్వీనియంట్గా ఉండదండి. సో ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఆ పండగలలో పిల్లలను మనం చేసే పనులలో మన పక్కన ఉంచుకుంటూ ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేస్తూ, చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళము, ఇలా ఉండేవాళ్ళము, చిన్నప్పుడు పండగలు ఇలా ఉండేవి అని అంటూ వాళ్ళకి అప్పటి విషయాలు షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంత అనుభవం అనేది వస్తుంది. అంటే కొన్ని విషయాలు అనేది తెలుస్తాయి. ఒక పండగకు ఇంత ప్రత్యేకత ఉంటుందా అనే విషయంతో పాటు ప్రతి పండగకు ఒక స్టోరీ ఉంటుంది. అట్లాంటి విషయాలు కూడా పిల్లలతో షేర్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతో పంచుకుంటూ, మన పనిలో కూడా వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ, వాళ్ళకి మనం చిన్న చిన్న పనులు చెప్పడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ ఇంట్లో ఇంత పని ఉంటుందా అమ్మకి, ఒక బతుకమ్మ రెడీ చేయడానికి ఇంత వర్క్ ఉంటుందా, అంటే ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ పండగ అనేది ఇలా చేయాలన్న థింకింగ్ వాళ్ళలో డెఫినెట్గా కలుగుతుందండి. సో మనం చేసే చిన్న చిన్న పనుల్లో పిల్లలకి కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించాలి. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ టీచర్గా పిల్లలకి మన ట్రెడిషన్తో పాటు, ఇంటి పనులతో పాటు అమ్మ నేర్పే పాఠాలు కూడా ముఖ్యమే కదా. సో వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.